హల్లెలూయా. అంశం ప్రార్థనకు ఆటంకాలు 7. మనం ప్రార్థన చేసినప్పుడు ఆటంకపరిచేది ఏంటి? 7 ఉన్నాయి అట. మొట్టమొదటి భోగేచ్ఛల నిమిత్తం ప్రార్థనకు ఆటంకం. మన సుఖభోగాల నిమిత్తము ప్రార్థన చేస్తే ఆటంకం దొరకదు, ఏం దొరకదు. యాకోబు పత్రిక 4:3 జీవితంలో విగ్రహాల ఆటంకం. మనం చేసేది విగ్రహాలకి చేసినట్టయితే ఆటంకము కలుగుతుంది. హెజ్కేలు 14:3 వాక్యమునకు అవిధేయత ఆటంకం. ఈ వాక్యానికి అవిధేయతగా ఉన్నట్టయితే ఆటంకము కలుగుతుంది. సామెతలు 28:9. 4 కనికరం లేకపోవటం ఆటంకం. మనం ఎదుటివారి కనికరం లేకపోవటము ఆటంకము, ప్రార్థనకి ఆటంకమైనట్టుగా చూస్తున్నాం. క్షమించే మనసు లేకపోవటం ఆటంకం. క్షమించే మనసు లేకపోవటము ఆటంకము. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవటం ఆటంకం. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవటము ఆటంకం. 1 పేతురు 3:7 మనసులో చూసిన పాపం ఆటంకం. మన మనసులో ఏదైనా కోరిక తలంచుకుంటుంది పాపం కనుక ఆటంకం. దేవుడి సన్నిధికి మన ప్రార్థన చేరదు. యెషయా 9:59-12 ఇన్ని పాపాలు మన మనసులో పెట్టుకోవటం వలన మన ప్రార్థన అణిచివేయబడుతుంది. ఇన్ని పాపాలు మన హృదయంలో పెట్టుకోవడం వలన ప్రార్థన అణిచివేయబడుతుంది. కానీ కొద్ది మాటలు ముగిసిన క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేయవలసిందిగా కోరుతున్నాను.